యేసుతో కనెక్ట్ అయ్యేదాకా, యేసుతో ఏకమయ్యేదాకా, యేసుతో ఫెలోషిప్ అయ్యేదాకా నువ్వు చేసే భక్తికి విలువ ఉండదు, ఆత్మీయ అనుభవానికి విలువ ఉండదు. అది ఫలించలేని ఆత్మీయ అనుభవంగానే మిగిలిపోతాయి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన పరుడైనా, ఎంత భక్తి చేసినా, ఎంత నీతిగా నడుచుకున్నా, యేసుతో నువ్వు సవాసం చేసేదాకా, యేసుతో నువ్వు ఏకమయ్యేదాకా నీ భక్తికి విలువ ఉండదు, నీ యొక్క ఆరాధనకి విలువ ఉండదు, నీ యొక్క జ్ఞానానికి విలువ ఉండదు. ఏ ఒక్కరైతే యేసుతో ఏకంగా అవుతున్నారో అప్పుడు వాళ్ళ భక్తికి విలువ వస్తుంది, వాళ్ళ ప్రార్థనకి విలువ వస్తుంది, వాళ్ళ జ్ఞానానికి విలువ వస్తుంది. వారు చేసే ప్రతి చిన్న ఆత్మీయ విషయాలన్నిటికీ ఆశీర్వాదం కనబడుతుంది. వారే దీవించబడుతున్నారు, వారే ఆశీర్వదించబడుతున్నారు, వారే విడుదల పొందుతున్నారు.